This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము మే 28కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఓరియంటేషన్స్కి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ మరియు ఎస్ఎస్సి, సిజిఎల్ వంటి ఎగ్జామ్స్ అన్నిటికీ ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఉపయోగపడుతుంది. వీటిని నేను ఈనాడు, సాక్షి, హిందూ ఈ 3 న్యూస్ పేపర్స్ నుంచి ఈ కరెంట్ అఫైర్స్‌ని తీసుకొని నేను మీకు ఇక్కడ బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, మనకు కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి డైలీ కరెంట్ అఫైర్స్‌కు న్యూస్ పేపర్‌ని ఫాలో అవుతూ ఉండాలి. అది ఏదైనా ఒక న్యూస్ పేపర్ లైక్ తెలుగులో అయితే ఈనాడు లేకపోతే సాక్షి న్యూస్ పేపరు. ఇంగ్లీష్‌లో అయితే హిందూ న్యూస్ పేపర్‌ని మనము ఫాలో అవుతూ ఉండాలి. అయితే మనకు ఈ విధంగా ఈ 3 న్యూస్ పేపర్స్‌ని కవర్ చేయడం వల్ల మనకు ఆ రోజు వచ్చిన అంశాలేవైతే ఉన్నాయో, ఆ అంశాలన్నింటిని మనం కవర్ చేసినట్లవుతుందన్న ఒక ఉద్దేశ్యంతోటి నేను మీకు ఈ 3 న్యూస్ పేపర్స్ నుంచి వచ్చిన అంశాలను సేకరించి నేను మీకిక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. దీనికి సంబంధించి మీరేం చేస్తారంటే, మీరు రెగ్యులర్‌గా ఈ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన ఒక నోట్స్‌ని రాసుకోండి. దాంతో పాటు సబ్జెక్ట్‌కి సంబంధించిన అంశాలను కూడా మీరు ఒక పక్కన రాసుకుంటే మీకు ఈజీగా సబ్జెక్ట్‌తో పాటు ఈ కరెంట్ అఫైర్స్ కూడా అర్థమవుతుంది కాబట్టి, సో, ఈ మెథడ్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లైక్ యూపీఎస్సీ కానివ్వండి, రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానివ్వండి, ఆ ఎగ్జామ్స్‌కి అందరికీ ఉపయోగపడాలి అనే విధంగా అందరికీ కరెంట్ అఫైర్స్‌ని ఫ్రీగా అందించాలన్న ఒక ఉద్దేశ్యంతోటి ఏకేఎస్ ఐఏఎస్ ఇన్‌స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో మనకు రెగ్యులర్‌గా యూట్యూబ్ ఛానెల్‌లో ఈ కరెంట్ అఫైర్స్‌ని మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అది మనకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి, అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులను కూడా దృష్టిలో ఉంచుకొని రెగ్యులర్‌గా ఈ అంశాలను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీ ఛానల్ అని మనకు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన ఛానల్ ఉంది. ఇందులో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. ఇక తెలుగు మీడియంకి సంబంధించి ఏకేఎస్, ఐఏఎస్ ఛానల్ ఏదైతే ఉందో ఇందులో మనకు తెలుగు మీడియంకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అప్‌లోడ్ అవుతూ ఉంటాయి. ఇక రెగ్యులర్‌గా మనకు యు కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఎవ్రీ మంత్ మనం ఒక మ్యాగజైన్‌ని కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఇది కూడా మనకు బోత్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో అవైలబుల్‌గా ఉంటుంది ఈ మ్యాగజైన్. ఇందులో మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌తో పాటు అనాలిసిస్ ఓరియంటేషన్‌తో కూడిన ఇన్ఫర్మేషన్‌ని కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి, అదేవిధంగా గ్రూప్ 1 రాసే అభ్యర్థులకి మరియు గ్రూప్ 2, గ్రూప్ 3 వంటి ఎగ్జామ్స్ రాసే అభ్యర్థులకి అందరికీ ఉపయోగకరంగా ఉండాలి అన్న ఒక ఉద్దేశ్యంతోటి అన్ని అంశాలను ఈ మ్యాగజైన్‌లో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఎవ్రీ మంత్ ఈ మ్యాగజైన్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఫస్ట్ టాపిక్ గనక ఒకసారి మనం తీసుకుంటే, స్టేట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ వ్యాక్సిన్ షార్ట్ ఫాల్ సేస్ గవర్నమెంట్ అడ్వైజర్ అని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనకు కోవిడ్-19కి సంబంధించి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి కొంత వివాదం అనేది నడుస్తుంది. కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య. ఈ వ్యాక్సినేషన్ కొరత ఏదైతే ఉందో, ఈ వ్యాక్సినేషన్‌కి సంబంధించిన కొరతకు సంబంధించి మరియు కేంద్రము రాష్ట్రాలకు సప్లై చేసే ఈ వ్యాక్సిన్స్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని విమర్శించడం అనేది జరుగుతుంది. సో, అటువంటి నేపథ్యంలో ప్రస్తుతము నేషనల్ ఎంపవర్డ్ గ్రూప్ ఆన్ వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ పాల్. సో, ఇతను కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ చేయడం అనేది జరిగింది. సో, టీకాల విషయానికి సంబంధించి ఆరోగ్య శాఖ, కేంద్ర ఆరోగ్య శాఖ ఇక్కడ ఒక వివరణ ఇవ్వడం అనేది జరిగింది. సో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వంపై ఇటువంటి బాధ్యతా రహిత్యంగా చేస్ ఆరోపణలు రాష్ట్రాలు చేస్తున్న నేపథ్యంలో ఈ టీకా కార్యక్రమంపై కొన్ని వాస్తవాలను ఇక్కడ ఒక డాక్యుమెంట్ రూపంలో విడుదల చేయడం అనేది జరిగింది. అందులో మనకు ముఖ్యంగా పేర్కొన్న అంశం ఏమిటంటే, రాష్ట్రాలు ముఖ్యంగా ప్రస్తావిస్తున్న అంశము, ఇక్కడ మన దేశంలో ఉత్పత్తి అవుతున్న టీకాలను విదేశాలకి ఎక్కువగా తరలిస్తున్నారనే ఒక ప్రధానమైన విమర్శ అనేది ఉంది. అయితే గత సంవత్సరం నుంచి గనక మనం తయారు చేసిన వ్యాక్సిన్స్ గనక చూసుకుంటే లైక్ ఫైజర్ కానీ, లేకపోతే జాన్సన్ అండ్ జాన్సన్, మొడర్నా, ఇటువంటి వాటితో అనేక రకమైన చర్చలు కొనసాగించడం అనేది జరిగింది. ఈ అంతర్జాతీయంగా తయారు చేసే ఈ వ్యాక్సిన్ తయారీదారులు ఎవరైతే ఉన్నారో, ఈ వ్యాక్సిన్
తయారీదారులకు సంబంధించి ఈ వ్యాక్సిన్‌ల సరఫరా అనేది పరిమితంగానే ఉంది అని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా అంతర్జాతీయ కంపెనీలేవైతే ఉంటాయో, అంతర్జాతీయ కంపెనీలు తమకు వాటి యొక్క సొంత ప్రాధాన్యతలు, అదేవిధంగా ప్రణాళికలు కూడా ఆ కంపెనీలకు అనేవి ఉండడం అనేది జరుగుతుంది. సో, అటువంటి నేపథ్యంలోనే కంపెనీల పైన ఎటువంటి ఒత్తిడిని తీసుకురాకుండా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విదే విదేశాల నుంచి ఎక్కువగా తీసుకోవడం లేదని, మన దేశంలోనే ఎక్కువగా ఉత్పత్తిని చేయడం అనేది జరుగుతుందని ఇక్కడ కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇక విదేశీ వ్యాక్సిన్‌లకి సంబంధించి మనకు విదేశాల్లో అనుమతులు పొందిన వ్యాక్సిన్‌లు ఏవైతే ఉన్నాయో, ఆ వ్యాక్సిన్‌లను మనము నేరుగా భారత్‌లో ఉపయోగించడానికి అనుమతులు కూడా ఇవ్వడం అనేది జరిగింది. వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన టీకాలు ఏవైతే ఉన్నాయో, ఆ టీకాలకు సంబంధించి ఎమర్జెన్సీ బేస్ కింద ఆల్రెడీ ఆమోదం తెలపడం అనేది జరిగింది. ఇక వివిధ రాష్ట్రాలు తమ యొక్క ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఈ వ్యాక్సిన్ తయారీదారులకు అవసరమైన నిధులను సమకూర్చడము, వాటికి అనుమతులు ఇవ్వడము, అదేవిధంగా ఈ వ్యాక్సినేషన్‌కి సంబంధించిన ఉత్పత్తిని పెంచడము. సో, విదేశీ టీకాలను మన భారతదేశానికి తీసుకువచ్చేలా చేయడము. ఈ బాధ్యత మొత్తం కేంద్ర ప్రభుత్వము చూసుకుంటుంది. ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో, ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్రాలు అత్యంత సమర్థవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం అనేది ఉంది. దానికి కావాల్సిన మెడికల్ ఎక్విప్‌మెంట్, అదేవిధంగా మెడికల్ సిబ్బంది, నర్సుల రిక్రూట్‌మెంట్ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బాధ్యత అని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే మనకు భారత రాజ్యాంగంలో హెల్త్ అనేది ఏదైతే ఉందో, ఈ హెల్త్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం ఇది. కాబట్టి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన బాధ్యత అనేది రాష్ట్ర ప్రభుత్వాల మీదనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ వ్యాక్సిన్‌ని సమకూరుస్తుంది. రాష్ట్రాలకు సరఫరా చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏ కంపెనీలు అయితే ఏవైతే ఉన్నాయో, ఆ కంపెనీలకు ఈ వ్యాక్సిన్‌ను తయారు చేయటానికి, లేకపోతే ఆ వ్యాక్సిన్ తయారు చేసే ఫార్ములా ఏదైతే ఉందో, ఆ ఫార్ములాను మిగతా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చొరవ చూపడం అనేది జరుగుతుంది. ఇది మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో, అదేవిధంగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ వ్యాక్సిన్‌కి సంబంధించిన వివాదం ఏదైతే ఉందో, ఇది మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో, అదేవిధంగా ప్రిలిమ్స్‌లో కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇది గుర్తుంచుకోండి. హెల్త్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే, బ్రిక్స్ మినిస్టీరియల్ మీటింగ్ ఆన్ జూన్ 1 అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్రిక్స్‌కి సంబంధించిన మంత్రిత్వ శాఖ సమావేశం అనేది మనకు జూన్ 1న జరగనుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఈ చైనాతో అనేక రకమైన వివాదాస్పదమైన అంశాలు కొనసాగుతున్న నేపథ్యంలో, లైక్ భారత సరిహద్దుకు సంబంధించి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో, ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్‌కి సంబంధించిన వివాదం ఏదైతే ఉందో, ఈ వివాదం అనేది ప్రస్తుతం భారత్ మరియు చైనాల మధ్య కొంత ఘర్షణ పూర్వకంగా ఉంది. ఇటువంటి నేపథ్యంలో మనకు జూన్ 1వ తేదీన ఈ బ్రిక్స్ మంత్రిత్వ స్థాయి సమావేశం అనేది జరుగుతుంది. ఈ బ్రిక్స్‌లో ఉన్న దేశాలు గనక చూసుకుంటే, బ్రెజిల్, రష్యా, సౌత్ ఆఫ్రికా, చైనా మరియు ఇండియా, ఈ దేశాలన్నీ కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఈ బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడిందంటే 2006వ సంవత్సరంలో ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఈ బ్రిక్స్ యొక్క ప్రధానమైన ఈ సమావేశం గురించి ముఖ్యంగా ఈ కోవిడ్-19 ఏదైతే ఉందో, ఈ కోవిడ్-19కి సంబంధించిన ఈ టీకా కార్యక్రమం ఏదైతే ఉందో, దానికి సంబంధించి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కి సంబంధించిన ఈ పేటెంట్ రైట్స్ ఏదైతే ఉందో, దానికి సంబంధించి ఈ చర్చల్లో ఈ అంశం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మిగతా అంశాలు లైక్ సరిహద్దుకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఈ కోవిడ్-19 ఏదైతే ఉందో, దీన్ని మరింత సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ బ్రిక్స్ యొక్క మీటింగ్‌లో చర్చించే అవకాశం అనేది ఉంటుంది.
అయితే ముఖ్యంగా ఈ వ్యాక్సిన్‌కి సంబంధించి ఈ పేటెంట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పేటెంట్స్ రైట్స్ అంటే మనకు డబ్ల్యూటీఓలో ఈ ట్రేడ్ రిలేటెడ్ యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని ఉంటుంది. దీన్నే మనము ట్రిప్స్ అని పిలవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతము గతంలోనే సౌత్ ఆఫ్రికా మరియు భారత్‌లు కలిసి ఒక విజ్ఞప్తిని చేయడం అనేది జరిగింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌ని. ప్రస్తుతం ఉన్న మెడికల్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ నేపథ్యంలో ఈ పేటెంట్‌కి రైట్స్‌కి సంబంధించి, ఈ మెడికల్‌కి సంబంధించి కొంత వెసులుబాటు ఇవ్వాలని కూడా కోరడం అనేది జరిగింది. సో, దాని గురించి కూడా చర్చలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక మనము తీసుకుంటే బీఆర్ఓలో తొలి మహిళా కమాండింగ్ అధికారి. ఇది మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌లో భాగంగా ఇది ఇంపార్టెంట్ ఇది. సో, సరిహద్దు రహదారి సంస్థ. సో, బీఆర్ఓ అంటారు దీన్ని. సో, ఇందులో తొలిసారిగా ఒక మహిళా కమాండింగ్ అధికారిని నియమించడం అనేది జరిగింది. ఆమె పేరు గుర్తుంచుకోండి ఇక్కడ. వైశాలి సురేష్ చంద్ర హ్యూసే. ఆమె పేరు మనకు ఎగ్జామ్‌లో అడుగుతాడు. సో, బీఆర్ఓలో తొలి మహిళా కమాండింగ్ అధికారి. ఇక నెక్స్ట్ అమెరికా సైన్యంలో కార్యదర్శిగా తొలిసారి మహిళా అధికారి అని. సో, ఇది కూడా మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌లో భాగంగా అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో, ఒక మహిళా కార్యదర్శిని అమెరికా సైన్యంలో తొలిసారిగా నియమించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ పేరు కూడా గుర్తుంచుకోండి. క్రిస్టిన్ ఓర్ముత్ ఈ పేరు. సో, ఇక్కడ మనకు ఇండియాలో వచ్చేసి కమాండింగ్ అధికారి. సో, యూఎస్‌లో వచ్చేసి తొలిసారి మహిళా అధికారి. అమెరికా సైన్యంలో మహిళా అధికారి. ఈ 2 మనకు ఇంపార్టెంట్ ఇవి. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే భారతరత్న సీఎన్ఆర్ రావుకు అంతర్జాతీయ అవార్డు. సో, మన భారతదేశానికి చెందిన ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావుకి సంబంధించి సో, ఒక అంతర్జాతీయ అవార్డు అనేది వచ్చింది. సో, గతంలో ఇతనికి భారతరత్న అవార్డు కూడా మన భారత ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. ముఖ్యంగా రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన వనరులపై ఇతను అనేక రకమైన పరిశోధనలు చేయడం అనేది జరిగింది. రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి. సో, ఇతను చేసిన పరిశోధనలకు గాను ఇంటర్నేషనల్ ఎనీ అవార్డ్ 2020కి ఎంపికవ్వడం జరిగింది. సో, ఎనర్జీ రంగంలో పరిశోధనలకు ఇచ్చే ఈ పురస్కారం ఏదైతే ఉందో దీన్ని నోబెల్ బహుమతిగా పరిగణించడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకు ఈ పేరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఐబీఎఫ్ ఇక ఐబీడీఎఫ్‌గా మారనుంది. ప్రస్తుతము ఉన్న ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ ఐబీఎఫ్ ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో సో, దీనిని డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు కూడా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో దీనిని ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్‌గా మార్చడం అనేది జరిగింది. ఐబీడీఎఫ్‌గా పేరు మార్చడం అనేది జరిగింది. సో, ఎక్కువగా ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో, అదేవిధంగా డిజిటల్ మీడియాకి సంబంధించి కూడా గత సంవత్సరం కాలంగా ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో, సో, దీనిని ఎక్స్‌టెండ్ చేయడం అనేది జరిగింది. సో, ఇప్పుడు డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల స్వీయ నియంత్రణ కోసం కూడా ఈ డిజిటల్ మీడియా కంటెంట్ నియంత్రణ మండలిని కూడా ఏర్పాటు చేయబోతుంది. సో, ఇది కూడా గుర్తుంచుకోండి. డిజిటల్ మీడియా కంటెంట్ నియంత్రణ మండలిని కూడా ఏర్పాటు చేయబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి చైనా డ్యామ్‌లకు హిమఘాతం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, చైనా ఎక్కువగా ఈ సరిహద్దు ప్రాంతాల ఈ హిమాలయ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా సో, ప్రాజెక్టులను కట్టడం అనేది జరుగుతుంది. సో, ప్రపంచంలోనే సో, అత్యంత పెద్ద ఆనకట్టలతో భారీ స్థాయిలో ఈ జల విద్యుత్తును ఉత్పత్తి చేయాలనుకుంటున్న చైనాకు ఇక్కడ భౌగోళిక పరమైన ఈ ప్రతికూలతలు అవరోధంగా ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ టిబెట్‌లో ఉన్న ఈ యార్లుంగ్ సంగ్పో అంటే మన దేశంలో దీన్ని బ్రహ్మపుత్ర నది అని పిలుస్తాము. ఈ బ్రహ్మపుత్ర నదికి సంబంధించి చైనా ఇక్కడ 2 డ్యామ్‌లను నిర్మించాలని సో, ఒక ప్రణాళికలు రూపొందించడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఈ 3 గోర్జెస్ డ్యామ్ ఏదైతే ఉందో, ఈ 3 గోర్జెస్ డ్యామ్. సో, ఈ డ్యామ్ వద్ద ఉత్పత్తి చేసే జల విద్యుత్ ఉత్పత్తి కన్నా 4 రెట్ల అధిక సామర్థ్యంతో ప్రాజెక్ట్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉందో, ఈ నది పరివాహక మార్గంలోని సెడాంగ్ పు అనే బేసిన్‌లో ఈ పేరు గుర్తుంచుకోండి. ఇది మనకు ఎగ్జామ్‌లో అడుగుతాడు. సెడాంగ్ పు బేసిన్.
సో, ఈ బేసిన్‌లో అనుకోకుండా ఇక్కడ కృత్రిమ జలాశయాలు అదేవిధంగా ఏర్పడడం అనేది జరుగుతుంది. సో, ఇది ఏర్పడుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ డ్యామ్‌లను నిర్మించడం చాలా కష్టతరంగా మారింది. సో, ఈ సెడాంగ్‌పు ఏదైతే ఉందో ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన లోయగా మనము చెప్పుకోవచ్చును. సో, ఇది అత్యంత లోతైన లోయ కాబట్టి ఇక్కడ ఎక్కువగా నీరు అనేది పేరుకుపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఈ మంచు అనేది కరిగిపోవడం వలన ఎక్కువగా ఈ లోయలో నీరు అనేది నిలిచిపోవడం అనేది జరుగుతుంది. సో, తద్వారా ఈ విధమైన భారీ ప్రాజెక్టులను నిర్మించడానికి ఒక ప్రధానమైన అవరోధం ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. సో 14వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి చైనా 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ బ్రహ్మపుత్ర నదిపై 2 జల విద్యుత్ కేంద్రాలను నిర్మించాలనే ఒక ప్రతిపాదన తీసుకురావడం అనేది జరిగింది. సో, అందులో ఈ మెటాక్ మరియు దాదుకుయా ఈ ప్రాంతాల్లో నిర్మించబోయే ఈ 2 డ్యాములు మన భారత సరిహద్దుకు సమీపంలోనే ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో, ఈ మెటాక్ డ్యామ్ జల విద్యుత్ సామర్థ్యం వచ్చేసి దాదాపుగా 38,000 మెగావాట్లుగా ఉంటే, ఈ దాదుకుయ జల విద్యుత్ సామర్థ్యం వచ్చేసి దాదాపుగా 43,800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం అనేది ఉంటుంది. సో, ఈ 'త్రీ గోర్జెస్' డ్యామ్ ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో ఇది 'త్రీ గోర్జెస్' డ్యామ్ ఏదైతే ఉందో, సో, ఈ 'త్రీ గోర్జెస్' డ్యామ్ యొక్క ఉత్పత్తి సామర్థ్యం వచ్చేసి అతిపెద్ద డ్యామ్ అని మనం చెప్పుకోవచ్చును. దీని యొక్క సామర్థ్యం వచ్చేసి దాదాపుగా 22,500 మెగావాట్లుగా ఉంది. సో, దానికంటే పెద్ద ప్రాజెక్టులను నిర్మించాలని చైనా ప్రయత్నాలను చేయడం అనేది జరుగుతుంది. సో, ఈ ప్లేసెస్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో. ఇది ఎక్కడ ఉన్నాయి? సో, ఒకసారి మ్యాప్ పరంగా ఒకసారి చూసుకోండి దీన్ని. ఇక నెక్స్ట్ వచ్చేసి టీకా రసాయనాలు దేశీయంగా అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, కోవిడ్-19కి సంబంధించి ఈ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో, ఈ వ్యాక్సినేషన్‌కి సంబంధించిన తయారీలో ఉపయోగించే ఈ ముడి రసాయనాలు ఏవైతే ఉన్నాయో, ఈ రసాయనాలకి సంబంధించి ఎక్కువగా మన భారతదేశం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. సో, ఈ దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో సో, ఎక్కువగా ఏ ఏ దేశాల నుంచి అంటే అమెరికా, జర్మనీ మరియు స్విట్జర్లాండ్. ఈ దేశాల నుంచి ఎక్కువగా ఈ ముడి పదార్థాలను దిగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది. సో, ఇటువంటి నేపథ్యంలో ఆ దేశాలకు కూడా ఇక్కడ ఈ రసాయనాలు చాలా ముఖ్యం కాబట్టి, సో, మన దేశానికి దిగుమతి చేసే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, ఇటువంటి నేపథ్యంలో మన దేశంలోనే ఇటువంటి టీకాకు సంబంధించిన రసాయనాలను తయారు చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో, దేశీయంగా మన టీకాలో ఉపయోగించే అన్ని ముడి రసాయనాలను తయారు చేసుకోవాలని దేశీయ ఫార్మా కంపెనీలు, అదేవిధంగా పరిశోధన సంస్థలు తమ యొక్క ప్రయత్నాలను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ కోవాక్సిన్ టీకాలో వినియోగించే ఈ ముడి రసాయనాల తయారీకి భారత్ బయోటెక్ మరియు గుజరాత్ కోవిడ్ వ్యాక్సిన్ కన్సార్షియం. సో, ఇవి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ పేరు గుర్తుంచుకోండి. భారత్ బయోటెక్ మరియు గుజరాత్ కోవిడ్ వ్యాక్సిన్ కన్సార్షియం. సో, ఈ 2 ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో, ఇందులో ఈ టీకా తయారీకి సంబంధించి భారత్ బయోటెక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం అనేది జరుగుతుంది. సో, దీనికి సంధానకర్తగా ఈ గుజరాత్ కోవిడ్ వ్యాక్సిన్ కన్సార్షియం అనేది వ్యవహరిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక స్థాయి విద్యా వ్యవస్థలో కొన్ని కీలకమైన మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ జనాభా తక్కువగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, సో, అక్కడ పీపీ1 మరియు పీపీ2 స్కూల్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. పీపీ1 మరియు పీపీ2 స్కూల్స్ మాత్రమే, అంటే ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ స్కూల్స్ మాత్రమే ఉంటాయి ఈ జనాభా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో. సో, మిగతా ప్రాంతాలలో ప్రీ ప్రైమరీ అదేవిధంగా ప్రిపరేటరీ 1 మరియు 2వ తరగతుల్లో ఫౌండేషన్ స్కూల్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో, దీనికి సంబంధించి ఈ
ప్రాథమిక విద్యకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం అనేది జరిగింది. సో, అందులో కొన్ని సూచనలు చేయడంతో పాటు దీనికి సంబంధించిన వ్యయము మరియు విద్యా రంగంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది అన్న నేపథ్యంలో ఒక పూర్తి స్థాయిలో దీన్నొక రివ్యూ చేయాల్సిన అవసరం అనేది ఉందని ముఖ్యమంత్రి ఆదేశించడం అనేది జరిగింది. సో, ఇక్కడ ప్రతిపాదనలు గనక తీసుకుంటే ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకి సంబంధించి వారికి బేసిక్స్‌ని మరింత స్ట్రాంగ్‌గా చేయటానికి పాఠశాల విద్య మరియు స్త్రీ శిశు సంక్షేమ అధికారులు పలు ప్రతిపాదనలు ఇక్కడ పంపించడం అనేది జరిగింది. ఇక్కడ పీపీ1, పీపీ2 అదేవిధంగా ప్రిపరేటరీ 1వ తరగతి, 2వ తరగతికి సంబంధించిన ఫౌండేషన్ స్కూల్స్ మరియు స్థానిక ప్రాథమిక పాఠశాలలో దీనికి అనుబంధంగా ఉన్న అంగన్వాడీ కేంద్రంలో విలీనం చేయడం ద్వారా ఈ స్కూళ్ళకి అంకురార్పణ చేయవచ్చని ఒక ప్రతిపాదన తీసుకురావడం అనేది జరిగింది. సో, ఇవన్నీ ఒక ప్రతిపాదనలు. సో, దీనికి ఒక రివ్యూ చేసి ఫైనల్‌గా ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా డిజిటల్ టీచింగ్‌కి సంబంధించి ఇక్కడ ఈ స్థానిక ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ఈ డిజిటల్ టీచింగ్‌పై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించడం. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్-19 వలన స్కూల్స్ ఇంకా తెరిచే అవకాశం అనేది లేదు కాబట్టి ఎక్కువగా ఈ డిజిటల్ టీచింగ్‌పై ఆధారపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అన్ని ప్రభుత్వ స్కూళ్ళలో ఈ డిజిటల్ సౌకర్యాలను కూడా కల్పించనున్నారు. ఇది ఈరోజు మనకున్న కరెంట్ అఫైర్స్. ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు ఇంగ్లీష్ మీడియంలోను, అదేవిధంగా తెలుగు మీడియంలో బోత్ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ మోడ్‌లో కోచింగ్‌ని మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ప్రతి సబ్జెక్ట్‌కు అత్యుత్తమ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాకల్టీతో ఇక్కడ బోధన కొనసాగించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 2021 టెస్ట్ సిరీస్ కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రిలిమ్స్‌కి మరియు మెయిన్స్‌కి 2021 టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇక ఆప్షనల్స్‌కొచ్చేసి సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్, ఆంథ్రోపాలజీ. వీటిని మనం ఆప్షనల్స్‌గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక మెయిన్స్‌కి సంబంధించి యూపీఎస్సీ మెయిన్స్‌లో మరింత ఎక్కువగా మార్క్స్‌ని స్కోర్ చేసుకోవడానికి మెయిన్స్ మ్యాక్సిమైజర్ అనే ప్రోగ్రామ్‌ని కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో మనకు టెస్ట్ సిరీస్‌తో పాటు మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్‌పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఇది కూడా మనకు బోత్ ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియంలో అవైలబుల్‌గా ఉంటుంది. ఇది మనకు బోత్ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ మోడ్‌లో కోచింగ్‌ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. కోచింగ్‌తో పాటు మనకు టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెటీరియల్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. ఈ క్లాసెస్‌కి సంబంధించి మీరు 8448449709 అనే నెంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. ఇక గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనము ఏకేఎస్, ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్‌ని గనక డౌన్‌లోడ్ చేసుకుంటే మనకు ఈ ఆన్‌లైన్ క్లాసెస్‌కి సంబంధించిన సమాచారంతో పాటు ఆన్‌లైన్‌లో మనం ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఈరోజు మనకు ఓవరాల్‌గా ఉన్న కరెంట్ అఫైర్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.